రాత్రి బాగా నిద్రపడిందా? అట్టి వారికి జైలు శిక్ష తప్పదు. నేరం చేసిన వారికి కోర్టులో విన్నవించుకునే అవకాశం కూడా ఉండదు. నేరం చేసిన వాళ్ళను కోర్టులో ప్రవేశపెట్టాలనే చట్టం ఉంది, అది మాకు తెలుసు. మనమే చరిత్రను సృష్టించాలి అని నేను మీకు ఇందాకే చెప్పాను. ఇలాగే కనుక కొనసాగితే చరిత్ర మన్ని దాటి వెళ్ళిపోతుంది, మనం వెనకబడిపోతాం. కనీసం అప్పుడప్పుడైనా మన ఆదేశాలను ఈరోజు నా బర్త్డే. అందువల్ల మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. మనల్ని మనమే. నా పేరు రాబర్ట్ నెవెల్. న్యూయార్క్ సిటీలో బతికున్న ఏకైక వ్యక్తిని. నేను అన్ని FM ఫ్రీక్వెన్సీస్లోనూ ప్రసారం చేస్తున్నాను. నేను ప్రతిరోజు ఈ పోర్టు దగ్గరికి క్రమం తప్పకుండా మిట్ట మధ్యాహ్నం వస్తూ ఉంటాను. మీరెవరైనా ఉన్నారా? నాలా ఎవరైనా బ్రతికున్నారా? ఉంటే నేను మీకు ఆహారం ఇవ్వగలను, చోటు ఇవ్వగలను, రక్షణ కల్పించగలను. నాలాగా ఎవరైనా ఉంటే, ఎవరైనా సరే, మీరు ఒంటరిగా లేరు. నేను మీకు తోడున్నాను. ఇలా చూడు, నువ్వు నాకు పార్టీకి ఏదైనా ఇద్దాం అనుకుంటే అది ముందుగానే చెప్పేసాయి. సర్ప్రైజింగ్ గా ఉంటుంది అని చివరి నిమిషంలో చెప్పొద్దు. ఎందుకంటే నాకు సర్ప్రైజింగ్ అవి పొత్తిగా నచ్చవు. అర్థమైందా? ఓయ్ ఓయ్, ఎవరు నువ్వు? ఇక్కడే చేస్తున్నావు? నీ ఎవ్వ నీకు అసలు ఎంత ధైర్యం? వదల్లు వదల్లు వదల్లు, నిన్ను వదల్లు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు బయటకు వస్తావు? ఎవరు నువ్వు? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు సమాధానం చెప్పలేదో నిన్ను చంపేస్తాను. మర్యాదగా సమాధానం చెప్పలేదో చంపేస్తాను.